హాయ్ ఫ్రెండ్స్, ట్రేడ్ ఎవ్రీడే టెక్నికల్ లెవెల్స్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్లో ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. బేరిష్ ఎంగిల్ఫంగ్ బార్ ఇది వచ్చినప్పుడు మార్కెట్లో మంచి ర్యాలీ సెల్ సైడ్ వైపు అయితే ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఒకసారి మనం చూసుకోవాల్సి ఉంటుంది. చార్ట్ రన్నింగ్లో బేరిష్ ఎంగిల్ఫంగ్ బార్ అనేది మెయిన్ మనకి ఇంపార్టెంట్, మనం చూసుకోవడానికి ట్రేడ్ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే బుల్లిష్ ఎంగిల్ఫంగ్ బార్లో ఇక్కడ చెప్పినట్టు బాడీ స్మాల్ బేరిష్ ఉండాలి, బుల్లిష్ వచ్చేసి క్యాండిల్ పెద్దగా ఉన్నప్పుడు బుల్లిష్ ఎంగిల్ఫంగ్ ఏర్పడుతుంది. అంటే ఒక క్యాండిల్ను బేరిష్ ఎంగిల్ఫంగ్ క్యాండిల్ కంటే దీంట్లో బుల్లిష్ ఎంగిల్ఫంగ్లో ఉండేటువంటి మెయిన్ ఏంటి అంటే బుల్లిష్ క్యాండిల్ అనేది కింద స్టార్ట్ అయిపోయి బేరిష్ క్యాండిల్ కంటే కింద స్టార్ట్ అయిపోయి పైన ఎండ్ కావాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్యాటర్న్ వచ్చినప్పుడు బుల్లిష్ ఎంగిల్ఫంగ్ బార్ ఏర్పడుతుంది. ఇది మనకు మార్కెట్ డౌన్ సైడ్ ఉన్నప్పుడు ఇది ఏర్పడితే మార్కెట్ ర్యాలీ అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది మనకు ఇంపార్టెంట్, ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు మార్కెట్లో. మార్నింగ్ స్టార్ అనేది మార్కెట్ నెగిటివ్ వైపు ఉన్నప్పుడు, చార్ట్ అంతా డౌన్ సైడ్ ఉన్నప్పుడు ఇది డౌన్ సైడ్లో ఏర్పడుతుంది. మార్నింగ్ స్టార్ ఏర్పడిన తర్వాత మార్కెట్ అనేది బుల్లిష్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే మార్కెట్ పెరగడానికి ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఈ ప్యాటర్న్ ఏర్పడితే అంటే మార్కెట్లో ర్యాలీ అనేది కొనసాగుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. మార్నింగ్ స్టార్ ఏర్పడితే ఇది కూడా ఇంపార్టెంట్. తర్వాత ఈవినింగ్ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఈవినింగ్ స్టార్లో మార్కెట్ హై సైడ్ ఉన్నప్పుడు, మార్కెట్ పెరిగినప్పుడు ఇది ఏర్పడడం జరుగుతుంది. మార్కెట్ పెరిగినప్పుడు ఇది ఏర్పడితే మార్కెట్లో సెల్లింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధమైన ప్యాటర్న్ ఒకటి గ్రీన్ క్యాండిల్ అనుకుంటే రెడ్ క్యాండిల్ తర్వాత ఈ విధమైన ప్యాటర్న్ ఏర్పడితే స్మాల్ క్యాండిల్ ఉండాలి, తర్వాత బేరిష్ క్యాండిల్ ఉండాలి. ఈ స్మాల్ క్యాండిల్ అనేది గ్రీన్ ఉన్న రెడ్ ఉన్న ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఈవినింగ్ స్టార్ అనేది ఏర్పడుతుంది. ఈ విధమైనటువంటి ప్యాటర్న్ వచ్చినప్పుడు మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ పరంగా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. హ్యామర్ ఒక్కదాన్ని మనం కరెక్ట్గా క్యాచ్ చేసినా కూడా మార్కెట్లో వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. క్లోజింగ్ ప్రైస్, ఓపెనింగ్ ప్రైస్ చూశారు కదా, ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ హైలో ఉండాలి. తర్వాత లాంగ్ షాడో ఉండాలి. అంటే విస్ట్ అనేది లాంగ్ ఉన్నప్పుడు మార్కెట్లో హ్యామర్ ఏర్పడుతుంది. దీన్ని పిన్ బార్ అని కూడా అంటాము. ఇది ఏర్పడ్డా కూడా ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇది మనకు వర్కౌట్ అవుతుంది. షూటింగ్ స్టార్ సేమ్ హ్యామర్ టైప్లోనే ఉంటుంది. షూటింగ్ స్టార్ హ్యామర్ రివర్స్లో ఏర్పడేది షూటింగ్ స్టార్ అంటాం. ఇక్కడ సేమ్ బాడీ అనేది చూశారు కదా, చిన్నగా ఉంటుంది, విస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, షాడో అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి, క్లోజింగ్ ప్రైస్, ఓపెనింగ్ ప్రైస్ పైనుంచి కిందికి వస్తుంది. ఇది బేరిష్లో ఉండడం వస్తుంది. ఇది బేరిష్ పిన్ బార్ అంటాం, దాన్ని పిన్ బార్, ఇదేమో బేరిష్ పిన్ బార్. ఈ విధంగా ఈ రెండు కూడా మనకు యూజ్ అవుతాయి. మార్కెట్లో చార్ట్ చూసినప్పుడు ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. మార్కెట్ యొక్క ర్యాలీని మనం గుర్తించడానికి అవకాశం అయితే ఇస్తుంది. హారామీ ప్యాటర్న్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. బుల్లిష్ ఇన్సైడ్ బార్. అంటే ఇక్కడ మార్కెట్ డౌన్ సైడ్ ఉన్నప్పుడు ఇటువంటి ప్యాటర్న్ కనుక ఏర్పడితే మార్కెట్లో మనకు మంచి ర్యాలీ అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇది డౌన్ సైడ్ ఉన్నప్పుడు ఒక రెడ్ క్యాండిల్, తర్వాత చిన్న బులిష్ గ్రీన్ క్యాండిల్ ఈ బాడీ కంటే పైన, అంటే బాడీకి సమానంగా ఏర్పడి తర్వాత కొంచెం అంటే 50% కంటే పైకి వెళ్ళకుండా కనుక క్లోజ్ అయితే దీన్ని హారామీ ప్యాటర్న్, బుల్లిష్ ఇన్సైడ్ బార్ అని కూడా అనడం జరుగుతుంది. ఇది కూడా మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. కాబట్టి దీన్ని కూడా మనం అర్థం చేసుకొని ముందుకెళ్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది బేరిష్ ఇన్సైడ్ బార్. సేమ్ మార్కెట్ పెరిగినప్పుడు, మార్కెట్ హైలో ఉన్నప్పుడు ఈ ప్యాటర్న్ కనుక ఫామ్ అయితే మార్కెట్లో అక్కడ నుంచి సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా మనం గుర్తుపట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ ప్యాటర్న్స్ మనం కరెక్ట్గా అనాలిసిస్ చేయగలిగితే చార్ట్ని యూజ్ చేసుకొని మనకు ఎవరు టిప్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. 100% దీన్ని బేస్ చేసుకొని కూడా మనం ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ ఇంపార్టెంట్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ను మీరు లైవ్ మార్కెట్లో ప్రాక్టీస్ చేయండి. లేకపోతే ఆఫ్టర్ మార్కెట్లో ప్రాక్టీస్ చేస్తే మీకు లైవ్ మార్కెట్లో ఎలా చేయాలి అనేది ఒక ఐడియా రావడం అయితే జరుగుతుంది. మన ఛానల్ ద్వారా, ట్రేడ్ ఎవ్రీడే ఛానల్ ద్వారా ప్రతిరోజు మార్కెట్ అయిన తర్వాత ఏ
చార్ట్‌లో ఏ కంపెనీ చార్ట్‌లో, ఏ స్టాక్‌లో ఏ ప్యాటర్న్ ఫార్మ్ అయింది అనే విషయాల గురించి మనం చెప్పడం జరుగుతుంది. దాని ద్వారా మనకు టెక్నికల్‌గా కొంతవరకైతే ఆహ్, ఏమంటారు నాలెడ్జ్ రావడం అయితే జరుగుతుంది.